Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. బాహుబలి ప్యాక్ 12 పుస్తకాలు కొన్నటువంటి మా విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మన బాహుబలి ప్యాక్ లో సంబంధించినటువంటి పుస్తకాలకు వీడియో కోర్స్ అందజేయడం జరుగుతుంది. సో ఇందులో పాల్గొంటున్న మా విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. ఎస్, ఓకే అండి. సో ఇప్పుడు హలో, ఓకే అండి. ఇకపోతే నిన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు సాగాం. ఏంటా విషయాలు ఒకసారి చూద్దాం. ఎస్, అందరూ కొంచెం మ్యూట్లు పెట్టండి, మ్యూట్లు పెట్టండి బ్రదర్స్. ఓకే. సో నిన్న ఏం చెప్పుకున్నామంటే జస్ట్ ఓవరాల్ గా ఊకనే లైట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మనము హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని తెలుసుకున్నాం. వర్బులు రెండు రకాలు, ఒకటేమో హెల్పింగ్ వర్బ్స్, ఒకటేమో మెయిన్ వర్బ్స్. అయితే హెల్పింగ్ వర్బ్స్ కిందికి ఏమేమి వస్తాయి, మెయిన్ వర్బ్స్ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ లో బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ అని, మోడల్ వర్బ్స్ అని, డూ ఫార్మ్స్ అని, ఇవి విజిబుల్ అని, ఇది ఇన్విజిబుల్ అని, ఈ విధంగా వీటిలో మళ్ళీ పదాలకు వస్తే ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, విల్. హ్యావ్ ఫార్మ్స్ అయితే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, హ్యావ్లు. ఫ్యూచర్ ఫార్మ్స్ అయితే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్లు. వర్బ్ ఫార్మ్స్ అయితే కనుక, మోడల్ వర్బ్స్ అయితే కనుక హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, నీడ్స్ టు, డేర్స్ టు, ఈగర్ టు, లైక్స్ టు, వాంట్స్ టు అని ఈ విధంగా మనం తెలుసుకోవడం జరిగింది. డూ, డస్, డిడ్ అనేది డూ ఫార్మ్స్ కిందకి వస్తుందని తెలుసుకున్నాం. అయితే నిన్న ఏం చెప్పుకున్నామంటే ఈ ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, బీలు, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు, విల్, హ్యావ్లు ఇవి పదాలు బాగున్నాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే పదాలు. అసలు ఈ పదాలు మనం మాట్లాడాలంటే, మనం ఉపయోగించాలి అంటే దీని వెనక అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. ఈ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈజ్ వాడాలి అనుకున్నావు, ఈజ్ ఎవరికి వాడతావు? అది తెలిస్తేనే కదా ఈజ్ వాల్యూ తెలిసేది నీకు. ఈజ్ అంటే ఏమి? నిన్న ఒక స్టూడెంట్ చెప్పారు ఏమని, ఉన్నది, ఉన్నాడు అర్థము. ఎవరికి వాడతారు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కు వాడతారు సార్ అన్నాడు. ఇకపోతే ఓకే, ఆన్సర్ అయితే ఓకే. అసలు నీకు థర్డ్ పర్సన్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తెలిస్తేనే కదా నువ్వు మాట్లాడడానికి అవకాశం ఉంటది. ఏమీ తెలుసుకోకుండా ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించుకోండి అంటే ఏం ఉపయోగిస్తావు, ఎవరికైనా ఉపయోగిస్తావు, ఎలా ఉపయోగిస్తావు? అది తెలుసుకోవాలంటే ముందుగా మనము ప్రొనౌన్స్ అనే విషయం తెలుసుకోవాలి. ప్రొనౌన్స్ అందులో భాగంగా పర్సన్స్. నిన్నటి క్లాస్లో ఒకవేళ ఎవరైనా మిస్ అయింటే కనుక దయచేసి నిన్నటి క్లాసు వీడియోలో క్లియర్ గా చెప్పుకొని రావడం జరిగింది కొన్ని విషయాలు, అవి చూడండి. ఈ వీడియోను కూడా ఇలాగే కంటిన్యూ చేయండి, మీకు ఇంకా నీట్ గా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నిన్న నేను పర్సన్స్ గురించి చెప్పాను. ఇకపోతే ఇంతవరకు ఇప్పుడు చెప్పినంత వరకు అందరూ క్లియర్ గా ఉన్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉందా, డౌట్ ఉంటే అడగండి, ముందుకు పోదాం. పర్సన్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఈరోజు చిన్నగా చెప్పుకుంటే ముందుకు సాగిపోదాం. ఎస్ ఎస్, కమాన్. ఎవరికైనా డౌట్ ఉందా, ప్రాబ్లం ఉందా, సమస్య ఉంటే అడగండి. లేదు సార్ ఇంతవరకు క్లియర్ గా ఉన్నాం సార్ అంటే, నిన్నటి క్లాస్ ఈరోజు క్లాస్ క్లియర్ గా ఉన్నామంటే ఇంకా వెళ్ళిపోదాం ముందుకి. ఎస్,
మాట్లాడొచ్చు. ఎస్, మాట్లాడొచ్చు. సార్ క్లియర్ గా ఉన్నాం సార్. ఓకే, మ్యూట్ పెట్టేసాయి. రైట్. ఇంకెవరైనా ఇద్దరు మాట్లాడుకోండి. ఎవరికైనా అంటే ఏమన్నా డౌట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పండి. నో డౌట్ సార్. నో డౌట్స్. సో ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి. మరి నో డౌట్స్ అన్నారు కదా, ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే నిన్నటి నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం మనము? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడదాం. పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం అనాలి. ఓకేనా? ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం మనము? పర్సన్స్ గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఎవరెవరు అనేది ఇప్పుడు టాపిక్ వెళ్తా ఉంటది. ఓకేనా? ఎస్. పర్సన్స్ అంటే ఏమి? గ్రామటికల్ నేమ్ ఏమి? గ్రామర్ లో పర్సన్స్ కి గ్రామర్ నేమ్ ఏమి? ముఖ్యంగా ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రొనౌన్స్ లో ఈ పర్సన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాం అనమాట. అది ఓకేనా? సరే, ఎనీహౌ ముందుకు పోదాం. కొంచెం క్లారిటీ తీసుకుంటూ ముందుకు పోదాం. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈ రోజు కొంచెం వివరంగా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మనం ఎప్పుడైనా మన ఇంటి నుంచి మాట్లాడుకోవాలి. మన ఇంట్లో మనం ఉన్నాం, అందులో ముఖ్యంగా ఎవరుంటారు? మన ఇంట్లో ఎవరుంటారు ముఖ్యంగా చెప్పండి. మన ఇంట్లో ఎవరుంటారు ముఖ్యంగా? నేను ఫస్ట్ పర్సన్ అంటారు దీన్ని. అంటే ఫస్ట్ పర్సన్ అని ఎందుకు అంటున్నానంటే టోటల్ గా ఉండేది ఎంతమంది? 3 పర్సన్స్. టోటల్ గా ఎంతమంది పర్సన్స్ ఉండేది? 3 పర్సన్స్. అందులో 3 పర్సన్స్ అంటే వాటి పేర్లు ఏంటి? అట్లా కాదు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ పేర్లు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే ముగ్గురు, 3 పర్సన్స్. అందులో హూ ఆర్ దే అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇప్పుడు దాంట్లో లిస్ట్ ప్రకారంగా పోయినప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు అని అడిగినాను అనుకో, అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ సింగులర్ అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ అని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి అని. ఈ 2 పదాలే ఉండేది. ఈ 2 పదాలే ఉండేది, ఇంకంతకంటే ఇంకేం లేదు. ఇంగ్లీష్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తులు ఎవరయ్యా అంటే నేను, మేము. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి, అంతే చాలు. 4 పదాలయ్యా. నేను, మేము, నీవు, మీరు, ఇంతే. సెకండ్ పర్సన్ కిందకి పోతే నీవు, మీరు. అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? అంతే కదా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇది ఇంతవరకు. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటలీ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? ఎవరు చెప్తారో చెప్పేసేయండి. టోటలీ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? ఆన్సర్ కూడా అలాగే ఇవ్వమ్మా. 3 పర్సన్స్. హూ ఆర్ దే? వాళ్ళు ఎవరు? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. మొత్తం మన లాంగ్వేజ్ అంతా కూడా దీని మీదే బేస్ అవుతుంది. అందుకే దీన్ని గుచ్చి అడుగుతున్నా. ఓకే, మనం ఈ రోజు నుంచి మాట్లాడే ప్రతి ఇంగ్లీష్ భాష ఎవరు మాట్లాడినా కూడా, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడన్నా కూడా వాడికి థర్డ్ పర్సన్ గురించో, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి తెలియకుండా వాడు మాట్లాడలేడు. సో నేను దీన్ని గుచ్చి చెప్తున్నా, అడుగుతున్నా. ఓకే, ఇకపోతే ఫస్ట్ పర్సన్ లో ఎవరెవరు వస్తారు, ఏమేమి పదాలు వస్తాయి? ఐ సింగులర్ అని చెప్పాలి. సింగులర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఓకేనా? ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ కిందకి ఎవరెవరు వస్తారు? సింగులర్ నీవు, యు మీరు. ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ ఉంటే యు, సింగులర్ ఒకటే ఉన్నా కూడా యు. ఇది వాక్య రూపకంగా ఎలా తెలుసుకుంటాం సార్ సింగులర్ ఆ ప్లూరల్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ టీచర్ అని ఉందనుకో, ఇక్కడ ఓహో యు ఆర్ ఏ టీచర్ అన్నాడంటే వీడు ఒకడే, అంటే నీవు ఒక టీచర్వి అని అర్థం ఇస్తుంది. ఒకవేళ యు ఆర్ టీచర్స్, ఈ విధంగా ఈ సెంటెన్స్ లో మూలకు అర్థం చేసుకోవాలి. ఏ టీచర్ అంటే ఒకడని, టీచర్స్ అంటే ఎక్కువ మంది అని అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఇంతవరకు యూ గురించి ఏం ప్రాబ్లం లేదు కదా? ఓకే, యూతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో ఎటొచ్చి ఈ లైన్ మనకు అర్థమైపోయింది. ఫస్ట్ పర్సన్ గురించి అర్థమైంది, సెకండ్ పర్సన్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సునీల్ గారు వీడియో క్లోజ్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో మైక్ కూడా కొంచెం క్లోజ్ చేసుకోండి, ఆన్ చేయకండి ప్లీజ్.
ఇప్పుడు చెప్పండి అయ్యా, ఈ లైన్ అంతా క్లియరా? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ గురించి మళ్ళీ క్వశ్చన్ మార్క్ అవసరంలా. క్లియర్ సార్. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, మిక్కిన వాళ్ళు ఎవరు? థర్డ్ పర్సన్. థర్డ్ అంతే. పర్సన్. ఇప్పుడు మనం మూడో వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. చూడండి, రోడ్డు మీద వీళ్ళిద్దరు నిలబడి మాట్లాడుతున్నారు. ఏ మరియు బి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇక్కడ రోడ్డు మీద ఇద్దరు కలిసి నిలబడి మాట్లాడుతున్నారు. ఓకే, ఏమని మాట్లాడుతున్నారంటే, ఏ అంటున్నాడు, నీవు అతన్ని చూశావా అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు ఇప్పుడు? ఏ థర్డ్ పర్సన్ సార్. అతని అతని గురించి గురించి సార్. మాట్లాడాడు. అతని గురించి మాట్లాడాడు. అతడు అంటే ఇంగ్లీష్ లో ఈ. ఇప్పుడు వీరు అంటాడు, నేను అతన్ని చూశాను, నువ్వు ఆమెను చూశావా అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆమె అంటే ఏమైంది ఇక్కడ? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అయింది. ఇక్కడ థర్డ్ పర్సన్. కూల్. మళ్ళీ ఏ అంటున్నాడు, ఓకే నేను అతన్ని చూశాను, ఈమెను చూశాను, ఆమెను చూశాను, నువ్వు దాన్ని చూసావా, కుక్కను చూసావా అన్నాడు. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినట్టు? ఇక్కడ దాని ఇట్స్ గురించి. ఇట్ అంటే కుక్క, ద డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పర్సన్ సింగులర్. అది అలాగే ఓకే, ఆ కుక్క కార్ లో ఉండే నేను చూసినాను అంటాడు. అప్పుడు ఎవరి గురించి మాట్లాడినాడు? థర్డ్ కార్ పర్సన్. గురించి మాట్లాడాడు. కార్ అంటే ఏమి ఇక్కడ? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్. అర్థమైందా? అలాగే ఆ పిల్లలు ఏం చేస్తా ఉండ్రి? ఇక్కడ ఎవరు వచ్చినారు అంటే ఆ పిల్లలు ఏం చేస్తా ఉండ్రి? ఆ పిల్లలు అంటే ఎవరి గురించి మాట్లాడాడు? ఆ పిల్లలు. పిల్లలు థర్డ్ పర్సన్. సో దాంట్లో థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఒకవేళ కుక్కలు చాలా ఉండేనే ఇక్కడ అని అన్నాడు. కుక్కలు అంటే ఏమైతుంది? థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. థర్డ్ పర్సన్. నీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి అంటే నా దగ్గర 100 కార్లు ఉన్నాయి అంటాడు. 100 కార్ల గురించి మాట్లాడాడు కాబట్టి అవి థర్డ్ పర్సన్ ప్లూరల్. అంటే ఈ సమాజంలో ఒకడు మాట్లాడుతున్నాడు, ఒకడు వింటున్నాడు అంటే అందులో 99% థర్డ్ పర్సన్ గురించే ఉంటుంది. ఒక సంభాషణ ఎక్కువ శాతం ఎవరి మీద ఉంటుంది? థర్డ్ పర్సన్ మీదే ఉంటుంది. థర్డ్ పర్సన్. ఏరా ఏం రా బాధపడుతున్నావు అంటే, అవునరా దేవుడు నాకు అన్యాయం చేసినాడు రా అంటాడు. దేవుడు అనే అతను ఇప్పుడు థర్డ్ పర్సన్ కిందకి వస్తాడా, ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాడా? థర్డ్ పర్సన్. ఏరా అంత బాధపడుతున్నావు అంటే, అవునరా దేవుడు నాకు మోసం చేసినాడు రా అంటావు. అప్పుడు నువ్వేమంటావు? దేవుడు అనే పదం వాడావు. దేవుడు అంటే ఏమి ఇక్కడ? థర్డ్ పర్సన్ సింగులర్. దేవుడు ఏ దేవుడినైనా తీసుకోండి, రాముడిని తీసుకోండి, సీతని తీసుకోండి, లక్ష్మణుని తీసుకోండి, భరతుని తీసుకోండి, ఈశ్వరుని తీసుకోండి, ఇంకొకరిని తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఏ దేవుడైనా కానీ, ఆంజనేయ స్వామిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఆ పేర్లు మనం పలుకుతున్నాము అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అల్లా, జీసస్, ఏంపా అల్లా, ప్రతి ఒక్క మతస్థులు వాళ్ళ దేవుల్ని తలుసుకుంటారు. కాబట్టి మనము ఏ దేవుని పేరు చెప్పినా కూడా అది ఏ పర్సన్స్ కిందకి వస్తుందయ్యా? థర్డ్ పర్సన్ కింద. థర్డ్ పర్సన్ లో ఒకటే ఉంటే సింగులర్ అని, ఎక్కువ మంది ఉంటే ప్లూరల్ అని చెప్పుకోవాలి. అర్థమైందా? ఓకే సార్. అది మ్యాటర్. ఓకే, సో మనం మాట్లాడే మాటల్లో 99% థర్డ్ పర్సన్ గురించే ఉంటుంది. అందులో సింగులర్ గురించి ఏకవచనం ఒకటే గురించి మాట్లాడితే సింగులర్ అంటాము, ఎక్కువ మంది గురించి మాట్లాడితే ప్లూరల్ అంటాం. ప్లూరల్ అంటాము. ప్లూరల్ అంటే బహువచనము, సింగులర్ అంటే ఏకవచనము. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ చేసుకోండి. నో డౌట్ సార్. నో డౌట్ కదా? ముందుకు పోదుమా? ఓకే సార్. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒరేయ్ రాజు, ఎక్కడికి వెళ్తున్నావు రా? నేను రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాను రా, మా ఊర్లో రైల్వే స్టేషన్ చాలా పెద్దది రా అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? థర్డ్ పర్సన్ సింగులర్ రైల్వే స్టేషన్. చూడండి, ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? థర్డ్ పర్సన్ సింగులర్ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడాడు. ఇప్పుడు కూల్ గా ఉండండి. నేను అడిగినప్పుడు సమాధానం ఒక్కొక్కరు ఇవ్వండి. ఒరే రాజు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా? బుక్ స్టోర్కి వెళ్తున్నాను రా, బుక్కులు కావాలి అన్నాడు. సో ఇప్పుడు చెప్పు, ఎవరి గురించి నువ్వు అడుగుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? థర్డ్ పర్సన్ సింగులర్. ఎవరు? బుక్ స్టోర్ కి వెళ్తున్నాను అంటే బుక్ స్టోర్ గురించి మాట్లాడుతున్నావు. బుక్ స్టోర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. దట్స్ ఇట్, అంతే. మళ్ళీ ఏ గీత, ఎక్కడికి వెళ్తున్నావు? పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా, కొంచెం డబ్బులు ఉంటే డిపాజిట్ చేసి రావాలి అనింది. అప్పుడు ఏమంటున్నావు? పోస్ట్ ఆఫీస్ కి, లేదా ఏదో పోస్ట్ ఉంది నేను పోస్ట్ చేసి రావాలి అనింది. అప్పుడు ఏమంటున్నావు? పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడావు, పోస్ట్ గురించి మాట్లాడావు, థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడావు. అర్థమైందా? అది తర్వాత ఒరే సురేష్, ఎక్కడికి నా వెళ్తున్నావు అంటే, నేను ఫార్మసీకి వెళ్తున్నా. ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అనుకోండి, అంతే. ఓకేనా? ఫార్మసీ అంటే ఏమి? మెడికల్ షాప్ అనుకోండి. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఫార్మసీకి వెళ్తున్నా. ఫార్మసీ అనేది
థర్డ్ పర్సన్ సింగులర్ సింగులర్. సింగులర్ ఒరే ఇక్కడ యాక్సిడెంట్ అయింది కదరా, ఏం చేశారా అంటే, అవునరా అందరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయినారా. హాస్పిటల్ ఎక్కడుందిరా ఇక్కడ అంటే, అదిగో అక్కడ ఉందిరా అంటాడు. ఎవరి గురించి మాట్లాడావు ఇప్పుడు? థర్డ్ పర్సన్ సింగులర్ సార్, హాస్పిటల్. వెరీ గుడ్, ఆ విధంగా చెప్పాలి. అలాగే ఒరే ఇక్కడ దొంగతనం జరిగింది కదరా, దొంగని ఎక్కడ తీసుకుపోయినారా అంటే, పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయినారా అన్నాడు. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడావు ఇక్కడ? పోలీస్ గురించి మాట్లాడావు, పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడావు. కాబట్టి ఆ రెండు కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ కిందకి వస్తాయి. అర్థమైందా? ఎస్ సార్. ఒరే బాబు, Okay, sir. నువ్వు డబ్బులు ఎక్కడ దాపెట్టావురా అంటే, నేను బ్యాంక్ లో వేసుకున్నాను రా అన్నాడు. అది ఏ బ్యాంక్ అయినా కావచ్చు. సో నేను బ్యాంక్ లో వేసుకున్నాను రా అన్నాడు. బ్యాంకు చాలా మంచిది రా అన్నాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ బ్యాంక్ గురించి మాట్లాడాడు. కాబట్టి మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది బ్యాంక్. అలాగే బస్ స్టాప్ గురించి మాట్లాడుతుంటాం, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం, రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతుంటాం, పెట్రోల్ స్టేషన్ గురించి మాట్లాడుతాం. పెట్రోల్ స్టేషన్ అంటే పెట్రోల్ బంక్ అన్నట్టు, హోటల్ అంటే హోటల్, చర్చ్ అంటే చర్చి, ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ, గ్యారేజ్ అంటే గ్యారేజ్. నీ ఇష్టం వచ్చిన ఒక అద్భుతమైన ఒక స్థలం గురించి మాట్లాడుతూ ఉంటావు, ఒక సినిమా హాల్ గురించి మాట్లాడుతూ ఉంటావు, ఒక దీని గురించి మాట్లాడుతూ ఉంటావు. అవన్నీ కూడా ఏ దాని కిందకి వస్తుంది? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? థర్డ్ పర్సన్ సింగులర్. అది సింగులర్ అంటే ఒకటే ఉంటే ఎప్పుడు సింగులర్ అనుకోవాలి, ఎక్కువ ఉంటే ప్లూరల్స్ అని అనుకోవాలి. అంతే కదా? ఎవరికైనా డౌట్ ఉందా ఈ పేజీలో? నో డౌట్ సార్. నో డౌట్. అలాగే ఒరే నిన్న ఏదో కొత్తగా ఒక ఐటమ్ మీ ఇంటికి వచ్చిందిరా, అమెజాన్ లో చూశాను, నేను ఫ్లిప్కార్ట్ లో చూశాను అంటే, అవునరా మా ఇంట్లో ఒక చైర్ తెచ్చుకున్నాము, మా ఇంట్లో ఒక టేబుల్ తెచ్చుకున్నాము, మా ఇంట్లో ఒక అలమారా తెచ్చుకున్నాము, మా ఇంట్లో ఒక సోఫా సెట్ తెచ్చుకున్నాము, ఒక టేబుల్ తెచ్చుకున్నాము, ఒక కార్డ్ తెచ్చుకున్నాము, ఒక ఫోటో ఇది ప్యాక్ వచ్చింది, ఒక గిఫ్ట్ ఆర్టికల్ వచ్చింది, ఒక కుండ వచ్చింది, ఏందేందో చెప్తా ఉంటాడు. అవన్నీ కూడా ఏమైతే అవి ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్స్ అని కాదు, ఏకవచనం ఒకటి గురించి మాట్లాడితే సింగులర్ అవుతుంది, ఒకవేళ 10 గురించి మాట్లాడితే ప్లూరల్ అయిపోతుంది. ఒకటికి మించి ఎక్కువగా మాట్లాడితే ప్లూరల్స్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ ఫోటో వరకు అమెజాన్ లో ఏం కొన్నామంటే ఏదో ఒకటి చెప్తావు ఇందులో ఐటమ్స్. అర్థమైందా? సో ఏమైనా ఇంతవరకు క్లియర్ కదా? వెరీ గుడ్. క్లియర్ సార్. ముందుకు పోతున్నా. ఎస్. ఇప్పుడు కొన్ని జంతువుల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటి కొన్ని జంతువులు ఏమి ఇక్కడ అంటే, చూడండి ఒరే నేను సర్కస్ లో లయన్ చూసా, టైగర్ ని చూసా, బీర్ ని చూసా, రాబిట్ ని చూసా, లెఫర్డ్ ని చూసా, బేర్ ని చూసా, కంగారుని చూసా, ఇలాగా నానా రకాల జంతువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒరే నీకు సింహం అంటే భయం రా అంటే, నాకు సింహం అంటే భయం రా. ఎవరి గురించి మాట్లాడినట్ట? సింహం గురించి. సో సింహం అనేది థర్డ్ పర్సన్ థర్డ్ సింగులర్. సరే ఒరే నీకు ఏమంటే భయం రా అంటే, నాకు పులి అంటే భయం రా అన్నాడు. పులిని ఇంగ్లీష్ లో టైగర్ అంటారు. మరి నీకేం గురించి రా అంటే, నాకు టైగర్ అంటే భయం. అప్పుడు టైగర్ గురించి మాట్లాడాడు. సో టైగర్ అనేది ఏమైతుంది ఇక్కడ? థర్డ్ పర్సన్ సింగులర్ అనాలా? అలాగే బీర్ అని మాట్లాడినా థర్డ్ పర్సన్ సింగులర్, రాబిట్ అని మాట్లాడినా థర్డ్ పర్సన్ సింగులర్, లెపర్డ్ చిరుతపులి గురించి మాట్లాడినా థర్డ్ పర్సన్ సింగులర్, బేర్ థర్డ్ పర్సన్ సింగులర్, కంగారు థర్డ్ పర్సన్ సింగులర్, మంకీ థర్డ్ పర్సన్ సింగులర్, హిపోపోటమస్. ఈ విధంగా మీకు ఏ జంతువు పేరు చెప్పినా కూడా అవి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఓకే. సో ఏమన్నా మాట్లాడు, నువ్వు ఏకవచనం గురించి అయినా మాట్లాడాలి, బహువచనం గురించి అయినా మాట్లాడాలి. ఎక్కువ శాతం మనం ఏకవచనాల గురించి మాట్లాడుతుంటాం, బహువచనాల గురించి మాట్లాడినా పెద్ద తప్పేం లేదు. అలాగే కొన్ని ఒరే మీ ఇంట్లో ఒక చిన్న పిల్లి ఉంది కదా, నిజమే అంటే, అవునరా నేను పెంచుకున్న పిల్లిరా, అది పిల్లి చాలా మంచిదిరా, బాగుంటదిరా, నాకు చాలా ఇష్టం రా అన్నాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినట్టు అక్కడ? థర్డ్ పర్సన్ సింగులర్ క్యాట్ గురించి మాట్లాడినట్టు. అలాగే ఒరే మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉందంట కదరా, చాలా బాగుందిరా పప్పి, చెప్పురా అన్నాడు. అప్పుడు ఆ డాగ్ కుక్కని మనం థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వేసుకుంటాం. ఒరే నువ్వు రాబిట్ ని చూసినావరా అంటే, చూసినాను రా, ఒకప్పుడు నేను అట్లా వెళ్ళినప్పుడు అక్కడ చూశాను రా అంటాడు. అలాగే మీ ఇంట్లో ఆవులు ఉన్నాయరా, మీ ఇంటి దగ్గర పందులు ఉన్నాయరా, మీ ఇంటి దగ్గర బఫెలోస్ ఉన్నాయా, షీప్స్ ఉన్నాయా, గోట్స్ ఉన్నాయా, ఇలాగా మనం నచ్చినటువంటి కొన్ని జంతువుల పేర్లను మనం చెప్పుకునేటప్పుడు అది ఏకవచనం అయితే ఒకటి ఉంటే ఏకవచనం అని, బహువచనంగా అంటే ప్లూరల్స్, బహువచనం అంటే ఎక్కువ ఉంటే కనుక బహువచనం అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ కిందకి వస్తాయి. ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉందా? అడగండి. డౌట్ లేదు సార్ అంటారా? క్లియరా? అంతా క్లియరా?
క్లియర్ ఏంపా అనుమానం ఉందా? క్లియర్ అనుమానం లేదు కదా? అనుమానం ఏం లేదు, క్లియర్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొన్ని స్కూల్ వస్తువులు, మీరు కాలేజీలు చదువుతున్న ఆఫీస్లో కానీ స్కూళ్ళల్లో కానీ మనం చూసేటువంటి చిన్న చిన్న పదార్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ రూమ్. ఇక్కడ అందరూ ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఆర్ట్ రూమ్ లో ఎవరెవరు ఉన్నారు? లోపల చూడండి, స్టూడెంట్స్ ఉన్నారు సార్. స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ప్లూరలా సింగులరా? ఇప్పుడు అది ప్లూరల్ సార్. ప్లూరల్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయింది. ఓకేనా? సరే, వాడు వెనక ఏం వేసుకున్నాడు రా? వాడు వెనక ఏం వేసుకున్నాడు అని అడిగినాడు. అప్పుడు బ్యాగ్ వేసుకున్నాడు రా, కొత్త బ్యాగ్ వేసుకున్నాడు రా. సో ఆ బ్యాగ్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే పేస్ బాల్, బీకరు, బెల్ అని, బ్లూ స్టిక్ అని, బయాలజీ అని, బోర్డ్ అని, బ్లాక్స్ అని, బుక్ అని. కొంతమంది ఎక్కువ పుస్తకాల గురించి, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి రా అన్నాడు. అప్పుడు ఎవరి గురించి మాట్లాడినట్ట? బుక్స్. బుక్స్ అంటే ఏమైతుంది? థర్డ్ పర్సన్ ప్లూరల్. అలాగా. ఒక క్యాల్కులేటర్ ఉందా నీ దగ్గర అంటే అవును క్యాల్కులేటర్ ఉంది, క్యాల్కులేటర్ ఉంది. అలాగే కంప్యూటర్లు ఉన్నాయి, కంప్యూటర్లు. సో కంప్యూటర్ రూమ్ లో కంప్యూటర్స్ ఉన్నాయి. సో కంప్యూటర్స్ గురించి మాట్లాడాడు కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్. ఒకే కంప్యూటర్ గురించి మాట్లాడితే థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్లాగా మన ఇష్టం వచ్చినటువంటి పదార్థాలు, మనం మాట్లాడేటువంటి ప్రతి విషయంలో కూడా పర్సన్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందులో ఒక 4 పదాలు మాత్రమే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కిందికి వస్తాయి, మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందికి వస్తాయి. మనం ఈ రోజు నుంచి మాట్లాడే ప్రతి మాటలో కూడా మనం చూసేదంతా కూడా పర్సన్సే. క్లియర్ ఆర్ అన్క్లియర్? ప్లీజ్ టెల్ మీ మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్ సార్. క్లియర్ గా ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? పర్సన్స్ అంటే ఇంకా ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం ఇచ్చేయండి, క్లారిటీకి వెళ్ళిపోదాం. సో హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? ఎస్, ఎవరైనా చెప్పొచ్చు. ఒకరే మాట్లాడండి, అందరూ మాట్లాడకండి, నీట్ గా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ క్లియర్ గా చెప్పండి అమ్మా. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? దేర్ ఆర్. అందరూ మాట్లాడద్దండి అమ్మా, అందరూ మాట్లాడద్దండి. ఓకేనా? ఒకరు చెప్పండి. లత గారు చెప్తున్నారు, ఉండండి. జయశ్రీ గారు మీరు చెప్పండి, క్లీన్ గా చెప్పమ్మా, అందరికి అర్థం కావాలి బాగా. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? There are 3 persons of English words. ఇన్ దీస్ ఇంగ్లీష్ వరల్డ్. ఇంగ్లీష్ వరల్డ్, ఇంగ్లీష్ ప్రపంచంలో 3 వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఎస్. హూ ఆర్ దే? వాళ్ళు ఎవరు? First person, second person. వినమ్మా. దే ఆర్. ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంగ్లీష్. దే ఆర్. They are ఫస్ట్ పర్సన్, and second second person and third person. అన్నిటికీ అండ్లు కలపకూడదు జయశ్రక్క, అన్నిటికీ అండ్లు అనకూడదు. ఫస్ట్ Okay. పర్సన్, సెకండ్ పర్సన్, లాస్ట్ దానికి అండు కలపాల. ఇప్పుడు చెప్పు, బాగా చెప్పు. There are first person, second person and థర్డ్ third పర్సన్. person. ఇప్పుడు చెప్పు, హూ ఆర్ ఫస్ట్ పర్సన్స్? ఫస్ట్ పర్సన్ లో ఎవరెవరు చెప్పు. ఇప్పుడు First person I, సింగులర్ we. అనాల, సింగులర్ అనాల, Singular. అప్పుడు క్లారిటీ వస్తుంది. Singular. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, First person is singular, second person is plural. సెకండ్ పర్సన్, Second ఫస్ట్ పర్సన్ person ప్లూరల్. we is first person I is a singular, second person we is a అమ్మా తల్లి మా అమ్మ, ఫస్ట్ పర్సన్ లో 2 రకాలు ఉంటాయి, సింగులర్ అండ్ ప్లూరల్. నీట్ గా Plural. నిదానంగా చెప్పు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. అయిపోయా, ఫస్ట్ పర్సన్ అయిపోయా. మళ్ళీ First సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ You. ప్లూరల్ యు. అంతే, You. నీవు మీరు, అయిపోయింది. కీలకతం దుకాన్ బంద్. ఇకపోతే థర్డ్ పర్సన్ గురించి ఎవరు చెప్తారు ఇక్కడ? సార్ నేను చెప్తా సార్ అనేవాళ్ళు, క్లియర్ కట్ గా చెప్తాను అనేవాళ్ళు థర్డ్ పర్సన్. ఎస్, హూ ఆర్ థర్డ్ పర్సన్స్ అండ్ హౌ మెనీ థర్డ్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? ఎవరు చెప్తారు? There are దేర్ ఆర్ ఇన్ Two థర్డ్. third persons. హూ ఆర్ ఇన్ థర్డ్ పర్సన్స్? థర్డ్ పర్సన్స్ లో ఎవరెవరు ఉంటారు చెప్పు ఫస్ట్. సింగులర్ అండ్ ప్లూరల్, అంతే. థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఎనీథింగ్ ఇన్ దిస్ సొసైటీ, ఈ ప్రపంచంలో ఏదైనా కావచ్చు థర్డ్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్, మీ ఇంట్లో ఉండే సామాన్లు కనిపిస్తుంటాయి కదా, ఫ్యాను, టీవీ, పంక, తర్వాత ఏదైనా తీసుకో, రూము, నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతావు మాట్లాడుకో. మొబైల్, చార్జరు, నువ్వు ఏమి గురించి మాట్లాడుతావు మాట్లాడు. అవన్నీ కూడా ఏకవచనం. ఒకటి ఉంటే సింగులర్ అనుకో, ఎక్కువ ఉంటే
ప్లూరల్స్ అనుకోవాలి. ఓకేనా? ఇంకొకరు ఎవరన్నా సార్ నేను ఫస్ట్ నుంచి మొత్తం చెప్తా సార్ నాకు బాగా అర్థమైంది అనేవాళ్ళు రండి. మొత్తం క్లియర్ గా చెప్తా సార్ నేను ఏం నామోషే లేదు నాకు క్లియర్ గా చెప్తాను అనేవాళ్ళు రండి. ఎస్ ఎవరన్నా రావచ్చు చెప్పండి. సార్ ఏ రాజరత్నం అయిపోయా కదా నువ్వు ఆల్రెడీ చెప్తావు కదా. ఇంకా ఎవరైనా రావాలి మాట్లాడకపోతే వేస్ట్ ఇంకా ఇంతసేపు క్లాస్ చెప్పి వేస్ట్. సార్ గణపతి. గణపతి ఎస్ కమాన్ స్టార్ట్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్? ఫస్ట్ దానికి ఆన్సర్. There are 3 persons in English words, sir. హూ ఆర్ దే? Who are there? First క్వశ్చన్ person. అడగకూడదు. నేను క్వశ్చన్ వేస్తే నువ్వు కూడా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అట్లా. హూ ఆర్ దే అంటే దే ఆర్ There are. దేర్ ఆర్ కాదు First దే person ఆర్ singular, దే sir. ఆర్ They are first person singular, sir. ఏయ్ There are. దే ఆర్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. ఫస్ట్ వాళ్ళు పేర్లు చెప్పాలి. ఆ There are తర్వాత first- హూ ఆర్ దే ఇన్ ఫస్ట్ పర్సన్, హూ ఆర్ సెకండ్ పర్సన్స్, హూ ఆర్ థర్డ్ పర్సన్స్ అని క్వశ్చన్స్ మళ్ళా ఇండివిజువల్ గా. ఇప్పుడు చెప్పు. Okay, sir. There are first person, second person, third person, sir. పర్సన్స్ ఓకే. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ హూ ఆర్ ఇన్ ఫస్ట్ పర్సన్స్. There are first person singular, sir. I, sir. సింగులర్ ఐ. ఫస్ట్ I. పర్సన్ ప్లూరల్ First person plural, we, sir. అయిపోయా. ఈ రెండు ఒక జాతి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ పర్సన్ Second person, you, sir. Second person singular, you, sir. అట్లా చెప్పాలా. సెకండ్ పర్సన్ సింగులర్ యూ అండ్ You. Second person plural, you, sir. వెరీ గుడ్. సెకండ్ పర్సన్ సింగులర్ లో యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ లో కూడా యుఏ. వెరీ గుడ్. Yes, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పర్సన్స్. And third person singular. Third person singular plural, sir. Third person singular. ఏంది చెప్తున్నావు? థర్డ్ పర్సన్ సింగులర్ దానికి ఎగ్జాంపుల్ చెప్పు. ఈ షీ sir. ఇట్ దిస్ దట్ Okay, రామ sir. సీత బాయి గర్లు పెన్ను బుక్ క్యాట్ ర్యాట్ లైన్ టైగర్ బస్సు కార్ ట్రైన్ ఏరోప్లేన్. నీ ఇంట్లో ఏం కనిపిస్తుంది, నా ఇంట్లో ఏం కనిపిస్తుంది, అన్ని థర్డ్ పర్సన్స్. అందులో ఒక దాని గురించి మాట్లాడితే సింగులర్ అవుతుంది, Singular, sir. ఎక్కువ మంది గురించి మాట్లాడితే ప్లూరల్ Plural అవుతుంది. ఎనీ డౌట్? No doubt, sir. రామ్మోహన్ చెప్పు మొత్తం. Okay, sir. హలో Hello. రామ్మోహన్ ఉన్నావా? ఉన్నా సార్. చెప్పు మరి మొత్తం చెప్పు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అర్థమైందని చెప్పు. హౌ మెనీ Okay, sir. పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వరల్డ్? హూ ఆర్ దే? There are total 3 persons are there in English word. Number 1 first person, number 2 second person, number 3 third person. వెరీ గుడ్. హూ ఆర్ ఇన్ ఫస్ట్ పర్సన్? In first person, there are only 2 persons. Number 1 is I and you. I and we. ఇన్ Sir, ఫస్ట్ sir. పర్సన్ దేర్ ఆర్ టూ సింగులర్ అండ్ ప్లూరల్. Yes, sir. Singular, I. In first person, there are 2. I is singular, we is plural. దట్స్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ Yes, అయిపోయా. sir. ఇట్ Yes, ఈస్ sir. అబౌట్ ఫస్ట్ పర్సన్. దెన్ కమ్ It టు is about first సెకండ్ person పర్సన్. and second person. There are also 2 categories. One is you and సింగులర్ second one is సింగులర్ also. సింగులర్ యూజ్ దట్ వర్డ్ సింగులర్. Okay, sir. One Ah. is you, it is singular, and second one is also you, it is plural. How you consider singular and plural when you are using you and you the word? How you Sir. consider ఎలా చేస్తావు? Okay, ఇది sir. సింగులర్ అని ఎలా కన్సిడర్ చేస్తావు చెప్పు. If we say he is, you are a doctor. You are a When you doctor. take a sentence, when you Yeah. take a sentence, you are a Sir. doctor. You So are a here doctor. we can easily understand there is a singular person. You are Yes, a doctor. you are a doctor. Yeah. Then we consider it is a singular. Yes, sir. Right. If plural, you Then are. sentence will be like this. Then sentence will be like The this. sentence will be like this. You are doctors. అది దిస్ ఇస్ ద పాయింట్. నిన్ను అడిగింది ఇదే నువ్వు. Yes, sir. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో ఆ లాజిక్స్ తెలుసుకొని ఇంగ్లీష్ లో మనం మరుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయా? ఫస్ట్ పర్సన్ అయిపోయా, సెకండ్ పర్సన్ అయిపోయా. Second నౌ వీ person. కంప్లీటెడ్ అబౌట్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్. నౌ వీఆర్ Second టాకింగ్ person. అబౌట్ థర్డ్ పర్సన్. దెన్ టెల్ Third అబౌట్ ది person. థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ ప్లూరల్స్. Yes. In third person,
they are singulars and plurals. There are not, there are two things. There are two things. Two Number things. one is One- singular and second one is plural. plural, except first person and second person, all are third persons. Like this also Yes, we sir. can say. Except అంటే వదిలేసి మినహాయింపు. ఎక్సెప్ట్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ మనకు 4 పదాలు ఉన్నాయి కదా, ఎక్సెప్ట్ Sure. వాటిని వదిలేసి మిగిలినవన్నీ కూడా థర్డ్ పర్సన్ కిందకి వచ్చేస్తాయి సార్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? అది Sure. ఎస్ కమన్. థర్డ్ పర్సన్ ఎగ్జాంపుల్స్ ఈ షీ ఇటు దిస్ దట్ రామ సీత బాయ్ గర్లు పెన్ను బుక్ ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా 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 అనుకునేవన్నీ థర్డ్ These పర్సన్ are సింగర్స్. all third person singulars. Singulars and third person plurals. When we come to third person plurals, examples, they, these, They, those, them. Rama and Sita, boys, girls, pens, Yes, sir. books, Yes, sir. cats, rats, Ta- ఇలాంటివన్నీ tables, కూడా benches, they are all come under TVs, third person plurals. third person plurals. So, ఇది ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నటువంటి విద్యార్థికి మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సిన ప్రక్రియ. అంతేగాని మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? అది ఇప్పుడు అందరూ మాట్లాడండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ చాలా పక్కగా అర్థమైంది, ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసైనా మనం క్లారిటీ తీసుకుంటామంటారా? వీటికి స్టాప్ చేయండి సార్, మాకు క్లియర్ గా అర్థమైంది, మళ్ళీ రేపటి క్లాస్ చూసుకుందామంటారా? చెప్పండి. సార్ నా చిన్న డౌట్ సార్, ఇప్పుడు 24 hours అంటారు కదా సార్, అది ప్యూరల్ కింద వస్తుంది కదా సార్? అంతే కదా, అంతే కదా, సింపుల్ ఆన్సర్. 24 hours ఆర్ దేర్ అన్నావు, అంతే కదా. 24 hours ఆర్ దేర్ ఇన్ ఏ డే. ఒక రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయి రా బాబు అంటే 24 hours. 24 hours అనేది ఇక్కడ ఒక ప్రక్రియ, థర్డ్ పర్సన్ అయిపోయింది. అది అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. అందులో ఎక్కువ ఉన్నాయి, హవర్స్ అని ఉంది కాబట్టి అక్కడ ప్లూరల్ గా మాట్లాడుతున్నాం. ఇంకేముంది? క్వశ్చన్ మార్క్. అది స్టూడెంట్స్ ఆర్ ఆల్ ఇన్ ది క్లాస్ అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాం? స్టూడెంట్ గురించి, స్టూడెంట్స్ గురించి మాట్లాడాం. థర్డ్ పర్సన్ ప్లూరల్ గురించి మాట్లాడాం. రాము ఈజ్ ఆబ్సెంట్ టుడే అన్నాడు. ఎవరి గురించి మాట్లాడావు? థర్డ్ పర్సన్ సింగులర్. రాము అనాలి. నువ్వు అది చెప్పుకోకుండా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే దాంట్లో వాల్యూ ఉండదు. అర్థమైందా? నువ్వు మెయిన్ టాపిక్ తీసుకొని దాన్ని నువ్వు ఏమంటున్నారు అనేది నువ్వు చెప్పుకోవాలా. ఓకే రైట్. వీడియో క్లోజ్ చేసుకోండి లక్ష్మణ్ గారు, వీడియో క్లోజ్ చేసుకోండి, వీడియోలో ఓపెన్ చేసుకోండి అన్నదమ్మా. ఎస్, ఇప్పుడు మ్యాట్లోకి వెళ్ళిపోదామా? ఇక ఇంతవరకు క్లియర్ గా ఉన్నారా? clear, sir. ఓకే సార్ సత్యంగా క్లియర్ గా ఉన్నాం సార్. అది సరే సార్, ఇవి ఆల్రెడీ నేను ఎప్పుడో విన్నాను సార్, మాకు ఆల్రెడీ తెలిసినవి అనే వాళ్ళు ఉన్నారా ఈడ ఎవరైనా? లేదు సార్ ఇది కొంచెం కొత్తగా ఉంది మనకి, దీని గురించి మాకు ఎప్పుడు అవగాహన లేదంటారా? ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది సార్, మాకు ఆల్రెడీ చెప్పినారు లేదా మేము నేర్చుకున్నాము అనే వాళ్ళు ఉన్నారా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం సార్. ఓకే, క్లియర్ గా ఉందా ఇప్పుడు? మీకు అర్థమైందా? అది సార్ అర్థమైంది సార్, అర్థమైంది. సరే ఓకే రైట్. ఇప్పుడు దానికి ఇంకా ఇంకొంచెం పవర్ఫుల్ థింగ్ ఈరోజు చెప్పుకొని మనం ఈరోజు డిస్పాచ్ అయిపోదాం. ఓకేనా? ఎస్ ఎస్, ఇప్పుడు చెప్పినంత వరకు క్లియర్ గా ఉన్నారు కదయ్యా? క్లియర్ సార్ ఎస్, ఇప్పుడు మీ పుస్తకములలో కమ్ టు పేజ్ నంబర్, ఇవన్నీ అయిపోగొట్టాం కదండి, 32, 33, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు వర్బ్స్, క్రియలు 2 రకాలు, హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో ఇప్పుడు చూడండి, ఇక్కడ పేజ్ నెంబర్ 40 ఓపెన్ చేసుకోండి. బాహుబలి ప్యాక్ 12 పుస్తకాల ప్యాక్ లో నంబర్ 1 బుక్, అందులో పేజ్ నెంబర్ 40 ఓపెన్ చేసుకోండి అయ్యా. విద్యార్థులు అందరూ ఓపెన్ చేసుకోండి అమ్మా. అందరూ ఓపెన్ చేసుకున్నారా లేదా ఒక్కసారి చెప్పండి. పుస్తకాలు నేను అమ్మింది దానికే, మీరు ఓపెన్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. పుస్తకాలు Open మూసేసి చేస్తున్నాం సార్. పుస్తకాలు మూసేసి ఊకనే కూర్చొని వింటాం సార్ మేము అంటే ఒప్పుకోను. పుస్తకాలు మీకు ఇచ్చింది ఎందుకు? నేను అందరూ ఓపెన్ చేసి ప్రాక్టికల్ గా చదువుకోవాలి. అందరూ ఓపెన్ చేశారమ్మా? ఓపెన్ చేశాను సార్. వెరీ గుడ్. పేజ్ నెంబర్ 40 చూడండి. పేజ్ నెంబర్ 40. ఇప్పుడు చూడండి, ఈ భాగాన్ని మీరు కొంచెం పక్కన పెట్టండి. ఈ భాగం అంతా నాకు అవసరంలా. ఏ భాగము? ఈ భాగము అంటే బి ఫార్మ్స్ ఉండుట అని రాశాను కదా, ఆ భాగం నాకు అవసరంలా. నాకు కావాల్సిన భాగము ఈ భాగం. ఎస్, ఇటు పక్కది నాకు కావాలి. బాగా చూడండి, అర్థం చేసుకోండి. ఓకే ఎస్, ఇక్కడ విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు ప్రతి పాయింట్ ని బాగా గమనించండి ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ని బాగా గమనించండి. ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారు కదండి,
ఒక్కసారి ఎవరన్నా ఊకనే అట్లా ఒక 4-5 చెప్పుకుంటారు రండి ఎవరన్నా. I, we, you, ఆ, he, it, ఆ, ఆ, they, ఆ. those. దోస్ రామ సీత బాయ్ గర్లు పెన్ను బుక్ క్యాట్ ర్యాట్ లైన్ టైగర్ ఇవన్నీ చూస్తున్నారు కదా అందరూ ఓకేనా? అందరూ అదే పేపర్ లో ఉన్నారా? అవును Okay, సార్. ఇప్పుడు వీటిని ఏమంటారు ఇప్పుడు చెప్పండి. థర్డ్ వీటిని పర్సన్ ఆ, ఆ, ఏం తెలివితో చెప్తావా? Helping word. కాదు, ఏం తెలివితో చెప్పేసి సార్. కూడా అతని ఫస్ట్ వీటిని పర్సన్ ఏమంటారు అన్నా నేను. నా క్వశ్చన్ బాగా అర్థం చేసుకో, ఊకన ఆన్సర్లు ఇవ్వకండి, క్లియర్ ఆన్సర్ ఇవ్వండి. వీటిని ఏమంటారు? ఐ హు యు యు హీ షీ ఇట్ దిస్ దట్ దీస్ దోస్ రామ సీత బాయ్ గర్లు పెన్ను బుక్ క్యాట్ ర్యాట్ లైన్ టైగర్ బస్సు కారు. ప్రొనౌన్స్ అంటారు సార్. Pronouns. Pronouns. ప్రొనౌన్స్ ఉండు, ఒక్క నిమిషం ఉండు. మీ ఆన్సర్లు Person. ఉండయా? ప్రొనౌన్స్ లో మనం నేర్చుకున్నాం కాబట్టి పర్సన్స్ అంటున్నారు. ఓకే, అంతేనా? ఇంకా ఎవరైనా సమాధానం క్లియరా? సబ్జెక్ట్ అంటారండి. కొత్తగా సబ్జెక్ట్ సార్. వెరీ Subjects. గుడ్. ఓయ్ గణపతి ఎవరు సార్. నువ్వు? గణేశ గణపతి అండి. గణపతి మంచి గణపతి దొరుకుతున్నాయి నాకు. సార్. ఏమంటారు వీటిని? సబ్జెక్ట్. Subjects. వీటి ప్రొనౌన్స్ కాదు, పర్సన్స్ కాదు. అదేం సార్ ఇంత మనిషి నువ్వు అప్పటి నుంచి పొద్దున్న నిన్నటి నుంచి చంపుతీవి, మళ్ళీ అవి కాదు అంటారా? ఏమయ్యా నువ్వు ఎట్లా మనిషి అని తిట్టుకోకండి. అయ్యా మహాప్రభువులు అందరు వినండి, చక్కగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను చెప్తుండేది. ఇప్పుడు సౌండ్ చేయకండి, కూట్లు పెట్టుకొని బాగా వినండి, ఆన్సర్లు ఇవ్వండి చాలు. బాగా వినండి అమ్మా. సార్ నిన్నటి నుంచి మొత్తుకుంటారు కదా, ప్రొనౌన్స్ అంటివి, పర్సన్స్ అంటివి, మాకు నేర్పిస్తేవి, ఫస్ట్ పర్సన్ అంటివి, సెకండ్ పర్సన్ అంటివి, థర్డ్ పర్సన్ అంటివి, ఐ అంటివి, ఉయ్ అంటివి. మధ్యలో మాట్లాడద్దండి, ఎందుకు మాట్లాడతారు మధ్యలో? ఫస్ట్ పర్సన్ అంటివి, సెకండ్ పర్సన్ అంటివి, థర్డ్ పర్సన్ అంటివి, ఐ అంటివి, ఉయ్ అంటివి, యు అంటివి, ఈ అంటివి, సి అంటివి, ది అంటివి, ఏందేందో అంటివి. అవన్నీ అని లాస్ట్కి మమ్మల్ని క్వశ్చన్ వేస్తేవి. వాటిని ఏమంటారంటే మేము ప్రొనౌన్స్ అంటివి, పర్సన్స్ అంటివి, నువ్వు చెప్పిన ఆన్సరే ఇస్తుంది. మళ్ళీ ఏంది సార్ మీరు సపరేట్ గా సబ్జెక్ట్ అని పేరు పెడితిరి? ఈ డౌట్ మీకు వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పండి. వచ్చింది సార్. సబ్జెక్ట్స్ అని ఎందుకు అన్నారు ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్స్ కాదు, సబ్జెక్ట్. సార్ అంటే స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ లో వచ్చే దాంట్లో మెయిన్ గా ఏ కదా సార్ వాడేది. వెరీ గుడ్. ఓకే, ఒక రకమైన ఆన్సర్ అదే. ఇప్పుడు నేను చెప్తాను, నీట్ గా వినండి, బాగినండి అమ్మా అందరూ. మనము ఏం నేర్చుకున్నా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసేది. అర్థమైందా? ఏం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము? సెంటెన్స్ అంటే ఏమి? వాక్యం. వాక్యానికి కావాల్సింది వెనక పక్క వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి వెనక పక్క ఏముంటాయమ్మా? వర్డ్స్. అట్లా 3 పదాలు కలయిక, మినిమం 3 పదాలు అంటారు. 3 పదాలు, మొదటిది పదము, రెండవ పదము, మూడవ పదము, ఇలా జాయింట్ లింక్ చేస్తేనే దట్ విల్ బికమ్ ఏ సెంటెన్స్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్ సార్, గాట్ మై పాయింట్ సార్. ఏం చెప్తివి? గాట్ యువర్ పాయింట్ అనాలి రా నాయనా. గాట్ యువర్ పాయింట్ సార్, అంత కూడా అవసరం లే. ఎస్ గాట్ ఇట్ సార్ అనాలి. ఓకేనా? ఎస్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒక పదానికి ఇంకొక పదం, ఇంకొక పదానికి ఇంకొక పదం జోడించినప్పుడే ఆ 3 పదాల కలయికనే ఒక వాక్యంగా తయారవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ వాక్యము అంటే ఇంగ్లీష్ లో సెంటెన్స్ అంటారు. సెంటెన్స్ లో ఎప్పుడైనా కానీ ఒక స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. బేసిక్ స్ట్రక్చరు. ఒక సెంటెన్స్ లో ఎప్పుడైనా కానీ సబ్జెక్టు, దానికి వర్బ్ తోడైతుంది, దానికి ఆబ్జెక్ట్ తోడైతుంది. ఇది ఇంగ్లీష్ స్ట్రక్చరు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? మొదటి దాన్ని మీరేమో సబ్జెక్ట్ అంటారు, రెండవ దాని పేరేమో వర్బ్ అంటారు, మూడవ దాని పేరేమో ఆబ్జెక్ట్ అని అంటారు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? మరి పర్సన్స్ అన్నారు కదా సార్, నిన్నంతా చెప్తారు కదా సార్ నాకు పర్సన్స్ అంటివి, ప్రొనౌన్స్ అంటివి, ఏంది మరి వీటి గురించి ఎందుకు చెప్పావు? పర్సన్స్ అంటివి, ఫస్ట్ పర్సన్ అంటివి, సెకండ్ పర్సన్ అంటివి, థర్డ్ పర్సన్ అంటివి, మరి వీటన్నింటినీ చెప్పేస్తావు కదా, మరి ఈ రోజు ఏమో మళ్ళీ సబ్జెక్ట్ అంటావు, వర్బ్ అంటావు, ఆబ్జెక్ట్ అంటావు. మాకు ఎందుకో కన్ఫ్యూజన్ గా ఉంది సార్.
అనే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చెప్పండి. అందరికీ తెలుసా? లేదు సార్. ఇప్పుడు చెప్తాను, బాగినండి. సో ఒక సెంటెన్స్ ఏర్పడాలంటే, ఒక వాక్యం ఏర్పడాలంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏమి? సబ్జెక్ట్, ఆ తర్వాత వర్బ్, verb, ఆ తర్వాత ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ కాదయ్యో, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్, దీన్నే ఇంగ్లీష్, తెలుగులో అయితే కనుక కర్త, ఇది క్రియ కర్మ. అనేది రాసిపోతుంది, కర్మ అనేది రెండో స్థానంకి వస్తుంది. సరే అది ఏదైనా ఎక్కడైనా రానిలే కానీ. ఇకపోతే ఇక్కడ మీరు గమనించండి, సెంటెన్స్ అనేటువంటి ఒక ప్రక్రియలో మనం పోవాలంటే ముందుగా వర్బులు కాదు. నిన్న నేను అదే మాట అనింది. నేను ఇప్పుడు హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అని చెప్పేసి డైరెక్ట్ గా పోతే మీకు అర్థం కాదయ్యా. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎవరికి వాడాలో వాటి గురించి ముందుగా తెలుసుకోవాలి. అంటే ఇండైరెక్ట్ గా మనము సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. సబ్జెక్ట్ లో ఎవరు ఉంటారు అంటే పర్సన్స్ ఉంటారు, ప్రొనౌన్స్ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? సో ఈ రెండు ఎక్కడుంటాయి? సబ్జెక్ట్ పార్ట్ లో ఉంటాయి. ఎక్కడుంటాయి ఇప్పుడు? సబ్జెక్ట్ పార్ట్ లో ఉంటాయి. మనం నేర్చుకున్నది ఓకే, కానీ ఆ నేర్చుకున్న ప్రక్రియ ఏవైతే మనం ఫస్ట్ పర్సన్ అనుకున్నాం, ఏదైతే మనం సెకండ్ పర్సన్ అనుకున్నాం, ఏదైతే మనం థర్డ్ పర్సన్స్ అనుకున్నామో అవి ఎక్కడుంటాయి, ఎక్కడ ఉపయోగిస్తాం మనము? సబ్జెక్ట్ పార్ట్ లో ఉపయోగిస్తాము. ఇప్పుడు అర్థమైందా? సో ఈ లైన్ పేరేమి? ఇప్పుడు ఈ లైన్ పేరేమి? సబ్జెక్ట్ సబ్జెక్ట్ పార్ట్. సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ పార్ట్. ఇది సబ్జెక్ట్ పార్ట్ అంటారు నాన్న. సబ్జెక్ట్ పార్ట్ ఎప్పుడైనా కానీ ఏ స్థానంలో ఉంటది? కర్త అంటారు. కర్త స్థానం ఎప్పటికైనా కానీ ఎక్కడ ఉంటది? మొదటి స్థానం ఫస్ట్ స్థానం, మొదటి స్థానంలో ఉంటది. అది ఏ లాంగ్వేజ్ లోనైనా తీసుకో, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, అది ఇది అని నువ్వు ఏది ఆలోచన చేయకు. ప్రతి ఒక్క లాంగ్వేజీలో సబ్జెక్ట్ స్థానం ఎక్కడుంటదంటే మొదటి స్థానంలో ఉంటది. సబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి ఇప్పుడు చెప్పండి? సబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయి? పర్సన్స్, ప్రొనౌన్స్. ఓయ్ అట్లా నా కూడా ఓయ్ పర్సన్స్ అనాలి. ఇక అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. మనం పర్సన్స్ గురించి తెలుసుకున్నాం. హౌ మెనీ పర్సన్స్? మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ 3 persons. Who are they? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మళ్ళీ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. అవన్నీ నేర్చుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అది నేర్చుకోవడానికే. అంతే అంతే. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక రూమ్ లో ఉంటాయి. ఆ రూమ్ పేరే సబ్జెక్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా సబ్జెక్ట్ అంటే? అర్థమైంది సార్. అంతే. సబ్జెక్ట్ స్థానము ఎప్పటికైనా మొదటి స్థానమే. సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకోవాలంటే ముందుగా మనం ఏం నేర్చుకోవాలి? పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. పర్సన్స్ అన్ని ఉండేవన్నీ సబ్జెక్ట్ లోనే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. మాట్లాడాలి ఇప్పుడు అందరూ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి అయ్యా. ఇక్కడ చూసి చెప్పండి, మీ బుక్కులు పెట్టుకొని మరీ చెప్పండి, ఏం కాదు. సబ్జెక్ట్ స్థానంలో నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు చెప్పుకుంటా. I, we, you, ఆల్ పర్సన్స్. అమ్మా 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 ఆల్ పర్సన్స్. అందరూ పర్సన్లు కనిపిస్తున్నారా లేదా చూడు ఒకసారి. ఆల్ పర్సన్స్. ఆల్ పర్సన్స్ అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ కనిపిస్తున్నాడు, సెకండ్ పర్సన్ కనిపిస్తున్నాడు, థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తాడు. అర్థమైంది ఇప్పుడు? మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇది ఒక ఫ్యామిలీ అన్నమాట. సబ్జెక్ట్ ఫ్యామిలీ అంటారు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే సబ్జెక్ట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో అంతమంది జనాలు ఉన్నారు చూడండి. ఐ, వి, యు, ఈ, సి, ఇటు, దిస్సు, దట్టు, రామ, సీత, బాయ్, గెల్లు, పెన్ను, బుక్కు, క్యాటు, ర్యాటు, లైన్, టైగర్, బస్సు, కారు, ట్రైన్, ఏరోప్లేను అనుకుంటూ పోతా ఉంటే మొత్తం సబ్జెక్ట్ పార్ట్లే అనమాట. అందులో ఒకరి గురించి మాట్లాడితే సింగులర్ అని, ఎక్కువ మంది గురించి మాట్లాడితే ప్లూరల్ అని అర్థం చేసుకుంటున్నాము. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, అసలు సబ్జెక్ట్ అంటే ఏమి? ఎవరైనా చెప్తారా? అసలు సబ్జెక్ట్ అంటే ఏమి? వర్బ్ అంటే తెలుసు, క్రియ.
ఆబ్జెక్ట్ అంటే తెలుసు కర్మ. మరి సబ్జెక్ట్ అంటే ఏమి? సబ్జెక్ట్ అంటే ఏమి ఎవరైనా చెప్తారా? ఒకరు చెప్పినా సంతోషపడతా. సబ్జెక్ట్ పర్టికులర్ గా ఒక విషయం గురించి మాట్లాడతాం కదా సార్, దాన్ని సబ్జెక్ట్ అంటారు సార్. మనము ప్రత్యేకంగా ఎవరి గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడతామో వారిని, అది వస్తు రూపకంగా కావచ్చు, అంటే పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు అదే మనకు సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. మనం ఎవరి గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడతాం, అది వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, స్థలం కావచ్చు, థింగ్స్, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నామంటే అది సబ్జెక్ట్ పార్ట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇకపోతే ఆ సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు ఉంటారు? సబ్జెక్ట్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అంటే పర్సన్స్ ఉంటారు. అలా చెప్పుకోవాలి మీరు. అర్థం కాలే? అర్థమైంది సార్. సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు ఉంటారు అంటే ఏమనాలి? పర్సన్స్ ఉంటారు. సబ్జెక్టు స్థానం అనగానే నీకు గుర్తుకు రావాలి పర్సన్స్. అది గుర్తు పెట్టుకో. పర్సన్స్ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఆ పర్సన్స్ మనకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఓకేనా? పర్సన్స్ ఎంతమంది? ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు అంటే ఈ లైన్ చూస్తే నీకు అర్థమైపోద్ది. ఈ లైన్ లోనే నువ్వు చదివేసుకోవచ్చు. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు సెకండ్ పర్సన్ సింగులర్, యు సెకండ్ పర్సన్ ప్లూరల్, he she it this that third person plurals, singulars, they third person plural, these those third person plural, Rama third person singular, Sita third person singular, boy third person singular, girl third person singular, pen third person singular, book third person singular, cat rat lion tiger Hyderabad Bangalore India America బస్సు కారు ట్రైన్ ఏరోప్లేన్ కంప్యూటర్ ల్యాప్టాప్ సర్కస్ జూ బకెట్ గ్లాసు హౌస్ హట్ బిల్డింగ్ అపార్ట్మెంట్ స్వీట్ హార్ట్ మ్యాంగో బనానా రోజు జాస్మిన్ వాటర్ జ్యూస్ ట్రీ ప్లాంట్ టీచర్ స్టూడెంట్ ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనము సబ్జెక్ట్ కిందకి తీసుకొని మాట్లాడేసుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఓకేనా? ఈ లైన్ ఇప్పుడు అర్థమైపోయిందమ్మా. 40వ పేజీలో ఈ లైన్ చూస్తే నీకు క్లారిటీ రావాలి. ఇది సబ్జెక్ట్ పార్ట్. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఐ గురించి మాట్లాడచ్చు, ఈ గురించి మాట్లాడచ్చు, యూ యూ హీ సీ ఇటు దిస్ దట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్ పార్ట్. సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు ఉంటారు అంటే పర్సన్స్ ఉంటారు. పర్సన్స్ ఎంతమంది? ముగ్గురు ఉంటారు. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ లో ఏకవచనం అయితే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి, యూ సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ లో యూ, హీ సీ ఇటు దిస్ దట్ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్లు. ఎక్కువ మంది వస్తే దే దీస్ దోస్ అని వస్తే ప్లూరల్లు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఈ లైన్ ఎందుకు వచ్చింది? ఈ లైన్ ఎందుకు వచ్చింది అంటే ఈరోజు మీకు ఒక డౌట్ క్లారిఫై అయిపోయి ఉండాలి. ఓహో, ఇంగ్లీషు భాషలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ గురించి. ఆ సబ్జెక్ట్ లో ఎవరు ఉంటారు? పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్ ముగ్గురు పర్సన్స్ గా ఉంటారు. ఉంటే ఏకవచనం, లేకపోతే బహువచనం. ఎనీ డౌట్? నో డౌట్ సార్. క్లియర్. ఇక ఇప్పుడు ఆట సురు. ఇప్పుడు హీరోలు కాస్టింగ్ దొరికించా అంటే సినిమాలో ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసిపోయా. ఇప్పుడు స్టోరీలో నడిచేది ఆట సురు. ఆ ఆట ఆడేదే వర్క్స్ పార్ట్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు సబ్జెక్ట్ పార్ట్లు తెలిసిపోయాయి కదా మీకు. అర్థమైంది. సినిమాలో ఎవరెవరు ఉన్నారో తెలిసిపోయా. వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తారు, వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తారు అనేది ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. నౌ గాట్ మై పాయింట్ క్లియర్లీ? ఇంకా అర్థం కాలే? ఒకరే చెప్తున్నారు. అది అందరూ మాట్లాడలే. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ పార్ట్ అంటే ఒక అవగాహన అయింది. సబ్జెక్ట్ పార్ట్ లో ఎవరెవరు ఉంటారు అంటే ఇంకా నువ్వు సినిమా చూపించాలి నాకు ఎప్పుడైనా కానీ. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దిస్, దట్, దే, దీస్, దోస్, రామ, సీత, బాయ్, గర్ల్, పెన్, బుక్, దీస్ ఆర్ ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ ది సినిమా. అదే సబ్జెక్ట్. సినిమా పేరు సబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ఉండే క్యారెక్టర్స్ పేర్లు అన్ని వచ్చేసినాయి. అర్థమైందా? అర్థం కాలేదా? నెక్స్ట్ పార్ట్ వీళ్ళు చేసే యాక్షన్ చూడాలి. ఇప్పుడు ఎవరెవరు ఎట్లా యాక్షన్ చేస్తారో సినిమా చూద్దాం. అదే సినిమా. క్లియరా?
అప్పుడు నీకు హెల్పింగ్ వర్బులు మెయిన్ వర్బుల మీద ఆట శురు అవుతుంది. దాన్ని ఇది అనుకుంటా ఆబ్జెక్టులు బయట నుంచి పడతానే ఉంటాయి. అవి ఆబ్జెక్ట్ గురించి మీరేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే, అది ఆటోమేటిక్ అర్థమవుతుంది. భవిష్యత్తులో నేను దాని గురించి కూడా పూర్తి వివరణ ఇస్తా. ముందుగా ఒక విద్యార్థికి, ఎవరు తెలుగు మీడియం విద్యార్థికి ముందుగా రావాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే పర్సన్స్ గురించి తెలుసుకోవాలి. పర్సన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. సబ్జెక్ట్ అంటే ఏమి, పర్సన్స్ అంటే ఏమి, పర్సన్స్ లో ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరెవరు, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు, ఒక 100 సార్లు గనక మీరు చెప్పుకోగలిగితే గనక జన్మలో మళ్ళీ మీరు వెనక తిరిగి చూసుకునే అవసరం రాదు. క్లియరా అన్క్లియరా? ఇప్పుడు చెప్పండి. సో రేపటి నుంచి మనము హెల్పింగ్ వర్బులు వాడుకోవాలి. తర్వాత మెయిన్ వర్బులు వాడుకునేది నేర్చుకుంటాం. హెల్పింగ్ వర్బుల్లో అప్పుడు ఒక్కొక్క లిస్ట్ తీసుకుంటాం. ఈజ్ అంటే ఏమి, యామ్ అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, వీటికి ఎవరెవరు వాడతారు అన్నప్పుడు నువ్వు థర్డ్ పర్సన్ ఇప్పుడు ఏం మర్చినా నీకు అర్థమవుతుంది. మొన్న ఒక అతను ఆన్సర్ ఇచ్చే కదా, ఏమని థర్డ్ పర్సన్ సింగులర్ కు వాడతారు. నీకు థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ అని, షీ అని, ఇట్ అని వాటికి వాడతారు సార్ అంటావు. డైరెక్ట్ గా నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అవునా కాదా? అవును సార్. సో ఇప్పుడు మనం ఒక రూట్కి వచ్చి నిలబడినాం అన్నమాట. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చేయడానికి నీకు సబ్జెక్ట్ పార్ట్ ఎంత ఉపయోగపడుతుందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సెంటెన్స్, నేను ఏదైనా ఒక చిన్న వాక్యం మాట్లాడాలంటే నీకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ లో ఎవరినైనా వాడిని వాడుకుంటావు. ఐ వాడుకోవచ్చు, వీ వాడుకోవచ్చు, యూ వాడుకోవచ్చు, ఈ వాడుకోవచ్చు, షీ వాడుకోవచ్చు, ఇటు వాడుకోవచ్చు, దిస్ వాడుకోవచ్చు, దట్ వాడుకోవచ్చు, వాచ్ వాడుకోవచ్చు, బస్సు వాడుకోవచ్చు, కారు వాడుకోవచ్చు, షాంపూ వాడుకోవచ్చు, కిచెన్ రూమ్ వాడుకోవచ్చు, బాత్రూమ్ వాడుకోవచ్చు. ఎన్నైనా వాడుకో, నీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ నువ్వు వాడుకో, దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ వాడుకో, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ వాడుకో. ఇది ఇంగ్లీష్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ద సోప్ ఈస్ ఇన్ ద బాత్రూమ్ అన్నాడు. ఇది వాక్యం. నీకేమి, నీ దృష్టి ఏమి, ఇప్పుడు ఏ దాని మీద ఉంది నీ దృష్టి? నువ్వు ఏ దాని గురించి మాట్లాడుతున్నావు? సోప్ గురించి మాట్లాడావు. ఏం మాట్లాడకూడదని రూల్ ఉందా? మాట్లాడకూడదని రూల్ ఉందా? ఇప్పుడు నేను సోప్ గురించి మాట్లాడతా, నెక్స్ట్ ఇమీడియట్లీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మాట్లాడతా. నేను సన్ గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడతా, ఇంట్లో ఉన్న సోప్ గురించి మాట్లాడాలంటే మాట్లాడతా. అది నా ఇష్టం. దిస్ ఇస్ మై లాంగ్వేజ్. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? నేను ఎలక గురించి మాట్లాడతా, నేను పులి గురించి మాట్లాడతా. నువ్వెవరు నాకు చెప్పు నీకా? నేను ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడతా, అవసరమైతే ప్రపంచాన్ని గురించి మాట్లాడతా. నా ఇష్టం. మీరెవరు మాట్లాడనీకా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు నో అబౌట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ నీ చేతిలో ఉందనుకో, నీ ఇష్టం వచ్చినట్టు దానికి గింగ్రాలు కొట్టొచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అంటారు దానికి. అర్థమైందా? అర్థం కాలేదా? క్లియరా? క్లియర్ సార్. సో ఇంకొకసారి, నాకు సబ్జెక్ట్ అంటే అర్థం కాలేదు, పర్సన్స్ అంటే తెలీదు, ప్రొనౌన్స్ అంటే తెలీదు అన్నావు అనుకో, నేను ఇంతసేపు చెప్పి అరిసి చెప్పిందంతా వేస్ట్. అది మీరు యాజ్ ఎ స్టూడెంట్ గా ఈ 2 వీడియోలు, ఈ రోజు జరిగిన క్లాసు, నిన్న జరిగిన క్లాసు 1కి 10 సార్లు చూసినారనుకోండి, మీకు నిజంగా 100% క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఒకవేళ అప్పటికీ అర్థం కాకపోతే డైరెక్ట్ గా అడగండి, రాము గారు నాకు కొంచెం ఇది అర్థం కాలేదండి చెప్పండి అంటే మళ్ళీ చెప్తా. నేను చెప్పడానికి భయపడను, కానీ దొంగ దాపరికాలు నాకు నచ్చవు. అర్థం కాకపోయినా దొంగగా మనము పక్కకి అయిపోతే ఎవడు పట్టించుకోడు ఇక. ఎందుకంటే ఇది బేసిక్ ఫామ్ గట్టిగా ఉండాలి, బునాది. అర్థమైందా? సో సబ్జెక్ట్ గురించి అర్థమైందని ఫీల్ అవుతున్నా. సాధ్యమైనంత వరకు ఆ సబ్జెక్ట్ గురించి చెప్పా. ఇంతకంటే ప్రపంచంలో ఇంకెవరు చెప్పరు. ఇది ఇంకెంతకంటే నేను చెప్పలేను. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడేద్దాం.